సాల్మన్ రాజు అంబేద్కర్ యువజన సంఘ రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు మాజీ శ్రీ కాంశీరామ్ గారి జయంతి సందర్భంగా ఆయనకు ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది. ఆ మహానుభావుడు భారతదేశంలో ఉత్తరప్రదేశ్ అనే రాష్ట్రంలో రాజ్యాధికార స్థాపన కోసం కృషి చేసి 4 సార్లు బహుజనులైనటువంటి దళిత మహిళను ఆయన ఈరోజు ముఖ్యమంత్రిగా చేసి అభినవ అంబేద్కర్ అనిపించుకున్నటువంటి మహాదాత డాక్టర్ మానవర్షి కాంశీరామ్ గారు. అదే మాయావతి గారు నేను ఐఏఎస్ అవుతాను, నన్ను ఐఏఎస్కి మీరు కోచింగ్ పంపించండి అన్నప్పుడు ఐఏఎస్లే మీ కింద పనిచేసే విధానం నేను నీకు చెప్తాను, నువ్వు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పిఎస్పి పార్టీ తరఫున నిలబడి ఆ రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రిని చేస్తానన్నప్పుడు మాయావతి గారు శ్రీ మాయావతి బెహన్జీ అనే మాయావతి గారు ఒక మాజీ మహిళ అయినటువంటి మాయావతి గారిని ఆ రాష్ట్రానికి 4 సార్లు ముఖ్యమంత్రిని చేసి భారతదేశంలో అంబేద్కర్ ఆశయాల్ని ఎక్కువసేపు సాధించినటువంటి మహానుభావుడు అంబేద్కర్ తర్వాత అంబేద్కర్ శ్రీ మాన్యవర్షి కాంశీరామ్ గారు. ఆ మహానుభావుడు పెట్టిన భిక్షతో ఈరోజు బహుజన సమాజం పార్టీ అన్ని రాష్ట్రాల్లో విస్తరించి బిఎస్పీ ఏనుగు గుర్తు అనేది మొట్టమొదట రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు గుర్తు, అదే గుర్తును ఆయన సాధించి ఈరోజు దేశం మొత్తం మీద బహుజన సమాజ్ పార్టీని విస్తరించారు. కాబట్టి ఆయన జయంతి సందర్భంగా ఈరోజు కాంశీరామ్ గారికి మేము ఘనమైనటువంటి నివాళులు అర్పించి ఆయన రాబోయే తరంలో అభినవ అంబేద్కర్ కాబట్టి ఆయన కూడా ఆదర్శంగా తీసుకొని మేము ముందుకు పోతామని మీకు అందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికి కూడా నేను జై భీమ్ తెలియజేసుకుంటున్నాను. జై భీమ్.